మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామములో వర్తమానం ఆలకించడానికి కూడిన మీకు అందరికీ చేరిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన స్తోత్రం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. నీవు పైవాడవుగా ఉండువు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. నీవు పైవాడవుగా, నువ్వు ఉన్నతమైన వాడిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఉన్నతంగా ఉండాలని, నువ్వు ఘనముగా ఉండాలి అని దేవుని ఉద్దేశం. దేవుని బిడ్డలారా, పైవాడవుగా ఉంటావు. అందరికి పైవానిగా, అందరికంటే పైవానిగా నీవు ఉంటావు. ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా కూడా దేవుని మాట వినటం వల్ల కలిగే ఆశీర్వాదాల గురించి, దేవుని మాటకు విధేయత చూపటం వల్ల కలిగే ఆశీర్వాదం గురించి వివరిస్తా ఉంది. నీవు దేవుని మాట వినినట్లయితే, నీవు దేవుని యొక్క మాటకు విధేయత చూపినట్లయితే, నీవు ఉన్నతమైన వాడిగా, ఉన్నతమైన వ్యక్తిగా, పైనున్న వ్యక్తిగా ఎదుగుతావు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. పైవాడవుగా ఉంటావు అంటే నీవు ఇతరులకు పైనున్న వాడిగా మార్చబడతావు. ఇతరులకు మార్గనిర్దేశం చేసే వ్యక్తివిగా నీవు పైనున్న వాడిగా మార్చబడతావు. ఇంకా పైనున్న వాడిగా నువ్వు మార్చబడతావు. నువ్వు పైనున్న వాడిగా ఉంటావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రముఖమైన స్థానంలో ఉంటావు. ప్రముఖులు ఉంటారే, ఆ ప్రముఖ స్థానంలో, ఉన్నతమైన స్థానంలో నీవు ఉంటావు. నిన్ను అందరూ గౌరవిస్తారు అని అర్థం. రాబోయే దినాలలో నీవు దేవుని యొక్క మాటను వినినట్లయితే, విధేయత చూపినట్లయితే నీవు ప్రముఖ స్థానంలో ఉంటావు. నిన్ను అందరూ గౌరవించే స్థానంలో ఉంటావు. శత్రువులు కూడా నిన్ను గౌరవించే స్థానంలో నీవు ఉంటావు. ఇంకొక మాట ఏమన్నది ఇందులో, నీవు క్రింది వాడవగా ఉండవు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను ఎవరు అణిచేయాలని అనుకున్నా నిన్ను ఎవ్వరూ అణిచివేయలేరు. నువ్వు ఎవ్వరికి కూడా తక్కువ వాడివిగా ఉండవు. ఈ వాగ్దానం నాకు ఎలా వచ్చిందో తెలుసా? గడిచిన వారం, గడిచిన నెలలో మరి ఒక కొత్త నెల వస్తుందయ్యా, వాగ్దానం ఇవ్వండి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నేను ప్రార్థన చేసుకుని సంఘంలో వివరించాలి కదా అని ప్రార్థన చేసి పడుకున్నాను. ఈ నూతనమైన మాస యొక్క వాగ్దానం కోసం ప్రార్థన చేసి పడుకుంటే రాత్రి పడుకున్న తర్వాత 1:30, 2 అవుతుంది సుమారుగా. ఇంకా ఓన్లీ వాక్యం ఒక్కటే కనబడుతుంది, ఇంకేం కనబడట్లా. నా కలలో వాక్యం ఒకటే కనబడుతుంది పెద్ద అక్షరాలతో. కలలో, నా కలలో ఒక వాక్యం వచ్చింది. ఏమన్నా తెలుసా? నీవు పైవాడవుగా ఉండవు, నీవు క్రింద వాడవుగా ఉండవు అని. ఎందుకో నాకు చిత్రం అనిపించింది. ఈ నెల ప్రభు ఇచ్చిన వాగ్దానం డైరీలో నేను లేచి రాసుకున్నాను. అది నాకు ఒక గొప్ప అనుభవంలా అనిపించింది. అబ్రహాం గుర్తొచ్చాడు ఒకసారి. దేవుని వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి అని బైబిల్లో రాసింది. ఏంటి, నేను వాగ్దానం బయలుపరిచాయి అంటే స్వరం ద్వారా, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం ద్వారా ప్రభు చూపిస్తారు అనుకుంటే, ప్రార్థన చేశాను, ఏదో చిన్న ప్రార్థన, వాగ్దానాన్ని బయలుపరచండి. ఆ రోజు రాత్రి ప్రార్థన చేసుకున్నాను. ప్రభు ప్రార్థన ఆలకించారు. ఆ రోజు రాత్రి పడుకుంటే నిద్రలో కనబడుతుంది వాగ్దానం. పెద్ద పెద్ద అక్షరాలతో, సువర్ణ అక్షరాలతో కనబడుతుంది. నీవు పైవాడవుగా ఉంటావు కానీ అలా నాకు దర్శనం వచ్చింది. నేను రాత్రి ప్రార్థన చేసుకునే సంగతి మర్చిపోయా. నిన్న రాత్రి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అక్టోబర్ నెల వచ్చేసింది, నేను సంఘానికి చెప్పాలి. ఏంటయ్యా వాగ్దానాన్ని ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చేసి పడుకునేటప్పుడు కళ్ళలో నీకు ఒక వాక్యం కనిపించింది కదా, డైరీలో రాసుకున్నావు కదా, ఇదిగోండి నేను ఇక్కడ రాసుకున్నాను డైరీలో.
ఆ తేదీ నెల రాసుకున్నా, డైరీలో రాసుకున్నావు కదా, అదే నేను మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం అని రాత్రి ప్రభు మాట్లాడారు. రాత్రి నుంచి ధ్యానం చేస్తా ఉన్నది. ఈ వాగ్దానానికి అర్థం ఏంటి? నీవు పైవాడవుగా ఉంటావు కానీ క్రిందవాడవుగా ఉండవు అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనూ, నువ్వు చేస్తున్న వ్యాపారంలోనూ, నువ్వు చదువుకున్నటువంటి చదువులోను, ఆరోగ్యపరంగాను, పరిచర్యలోను, చేస్తున్న సేవలోను, ఆత్మీయ జీవితంలోను, భౌతిక సంబంధమైన జీవితంలోను, రక్త సంబంధికుల మధ్యలోను, శత్రువుల మధ్యలోను, అందరి మధ్యలో ఎలా ఉండాలి అని ఆశపడుతున్నాడు ప్రభు అంటే, నీవు పైవాడవుగా ఉండాలి అని దేవుడు ఆశపడు. పైవాడుగా అంటే ఇంకా లోకేంటి తెలుసా? ద్వేషించే శత్రువులు కూడా నువ్వు పెద్దగా మార్చబడాలి. నిన్నెవరైతే కాలదనుకున్నారో, నిన్నెవరైతే చీ అంటున్నారో, నిన్నెవరైతే అసహించుకుంటున్నారో, నిన్నెవరైతే ఇప్పటి వరకు చిన్న చూపుగా చూస్తున్నారో, నిన్ను ఎవరైతే ఇప్పటి వరకు ఒక శత్రువులాగా భావిస్తున్నారో, నీకు ఇప్పటి వరకు ఎవరైతే శత్రువులాగా వ్యవహరిస్తున్నారో, ఆ శత్రువుల కంటే కూడా నువ్వు పైవాడవుగా మార్చబడుగా. హల్లెలూయా. అలాగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నారు. అలాగా నీవు ఎంతైనా, బయట అయినా, నువ్వు ఉద్యోగం చేస్తున్న దగ్గర అయినా, వ్యాపారం చేస్తున్న దగ్గర అయినా, నువ్వు ఒక గొప్పగా, నిన్ను ఒక అధికారిగా నా తండ్రి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నీవు పైవాడవుగా ఉండవు గాని క్రింది వాడవుగా ఉండవు. పైవాడివి అంటే అర్థం ఏంటి? క్రింద వాడివి అర్థం ఏంటి? సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంది, చూడండి. 15వ అధ్యాయం 24వ వాక్యం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. కిందే ఉందండి, నీవు పైవాడవుగా ఉందువు గాని అంటే అర్థం ఏంటో తెలుసా? కిందే ఉందని వాక్యం చెప్తుంది ఇక్కడ, పాతాళం. నీవు పాతాళ సంబంధమైన వ్యక్తిలాగా ఉండవు. అంటే పాతాళం అంటే పాతాళ సంబంధమైన వేదనలు, పాతాళ సంబంధమైనటువంటి రోదన వేదన పాతాళంలో ఉంటాయి. ఆ పాతాళం ఎక్కడుందని వాక్యం చెప్తుంది? క్రింద. ఇప్పుడు క్రింద పాతాళం ఉంటే పైనే ఉంది, పైనే ఉంది. ఎక్కడుందో తెలియదు మీకు. పర్వతం ఎక్కడుంది? ఆకాశము అంటే బైబిల్లో రాస్తున్న మాట, ఇంగ్లీష్ లో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఆకాశమును కలగజేసానంటే ఇంగ్లీష్ లో ఏముండిందంటే హీవెన్ అంటే పరలోకం. అంటే ఇప్పుడు పరలోకం ఎక్కడ ఉంది? ఉంది, పైనే ఉంది, పరలోకం. నీవు క్రింద వాడివిగా ఉండవు అంటే అర్థం, పాతాళ సంబంధమైన వేదనలు నీ జీవితం లేక ఉండవు. హల్లెలూయా. నీవు క్రింద వాడివిగా ఉండవు అంటే క్రింద పాతాళంలో ఉన్నటువంటి పాతాళ వేదనలు నీ జీవితంలో ఇక ఉండవు. పైనున్న వాడివిగా ఉంటావు అంటే అర్థం, పర సంబంధమైన సంతోషం, ఆనందం నీ సొంతం అవబోతా ఉన్నది. హల్లెలూయా. ఈ వాగ్దానం పట్టుకొని, ఈ పాతాళ వేదనల నుంచి నన్ను తప్పించు అని నువ్వు వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తే, పాతాళ వేదనల నుంచి ప్రభు నిన్ను తప్పించి పైనున్న వాడిగా, పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందిన వ్యక్తిగా, పైనున్న పరలోక పట్టణ దీవెనలు పొందిన వ్యక్తిగా, పైనున్న పరలోకం యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా, నిన్ను పైనున్న వాడిగా మార్చడానికి, పైనున్న పరలోక ఆశీర్వాదాలు దీవెనలు నా ప్రభు నీకు కలగ చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానం రిపీట్. చెప్పండి అందరూ. వాక్యం పట్టుకొని నీవు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఊహకు మించిన కార్యాలను ప్రభు చేయగలడు. నీ ఊహలకే అర్థం కాదు, నీ ఆలోచనలకి అర్థం కాదు, నీ ఊహలకే అందదు.
ఏంటిది? నీవు దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయటం వలన ఆ ప్రార్థనకు జరిగే కార్యాలు, ఆ ప్రార్థనకు వచ్చే ప్రత్యుత్తరాలు, ఆ ప్రార్థనకు ప్రభు ఇచ్చే జవాబులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వాక్యం చదువుకున్నాం. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు. క్రింద ఎక్కడ? ఏ కింద? కొంచెము క్రింద పెట్టరు. అది ఇంట నుండి వారందరికి వెలిగించుటకై దీపస్తంభము పైననే పెట్టుదురు. హల్లెలూయా. మీద, దీపస్తంభము మీద లేదా దీపస్తంభము పైన. తల్లెత్తండి. యేసు ప్రభు నోటి నుంచి వచ్చినటువంటి మాట. దీపాన్ని వెలిగించి కొంచెం కింద ఎవరు పెట్టరు, మంచం కింద పెట్టరు. మంచం కింద పెడితే మంచం తగలైపోతుంది. దీపం వెలిగించుకునేది ఎందుకు? తగలబెట్టుకోవడానికి కాదు, ఇంట ఉన్న వారందరికీ వెలిగినివ్వటానికి. దేవుని బిడ్డలారా, నీవు పైవాడముగా ఉండవు గాని క్రింది వాడివిగా ఉండవు అంటే అర్థం, నిన్ను ఎలా ఉంచుతున్నాడు ప్రభు, నిన్ను ఎలా ఉండాలని కోరుకున్నాడు ప్రభు అనంటే, చూడండి 2 వ్యత్యాసాలు గమనించాలి. ఒకటి, ఇంటనున్న వారందరికీ వెలుగిచ్చేటటువంటి ఒక దీపముగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 2, ఇంట ఉన్న వారిని అందరినీ వెలిగించే దీపంగా ఉండాలని కోరుకుంటున్నాడు. వ్యత్యాసాలు అర్థమైనయా? ఇంట ఉన్న వారందరికీ వెలిగించే దీపముగా, ఇంటనున్న వారిని అందరినీ వెలిగించుకునే దీపముగా నీవు ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దీపస్తంభము పైన. నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు. ఏ పైన ఉండాలి అనంటే దీపస్తంభము మీద ఉన్నటువంటి దీపములాగా నీవు వెలుగుతూ ఇతరులకు వెలుగునిచ్చే వ్యక్తిగా, ఇతరులను వెలిగించే వ్యక్తిగా, నీ జీవితం ఒక దీపములాగా వెలిగించబడిన తర్వాత దీపస్తంభము మీద ఉంచబడిన దీపములాగా నీవు ఉండాలని నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తే నీ జీవితం ఎలాంటి కార్యం జరిగిందో చెప్తాను నేనండి. ఈ వాగ్దానం పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఈ వాగ్దానం చేసిన ప్రభు నెరవేర్చి నిన్ను పైనున్న వానిగా మారుస్తాడు. ఒక రోజు ఒక అతను బైబిల్ చదువుతా ఉన్నాడు. అతను బైబిల్ చదువుతూ ఉంటే అతనికి ఒక వాక్యం అతన్ని హృదయాన్ని హత్తుకుంది. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నిన్ను ఏ వాక్యం హత్తుకుంది? నేను ఎప్పుడైనా నన్ను హృదయానికి హత్తుకున్న వాక్యాలు ఏమైనా ఉంటే ఫోన్లో నన్ను హత్తుకునే వాక్యాలు పెట్టుకుంటా, డైరీలో రాసుకుంటా, పేపర్ల మీద రాసుకుంటా. ఎందుకని అంటే హత్తుకునే వాక్యాలను పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు చాలా వింతైన కార్యాలు జరుగుతాయి. ఎందుకు రాసుకునేది అనంటే వాటి నెరవేర్పు కోసం ప్రార్థన చేయడానికి. ఆ భక్తుడిని ఒక వాక్యం దర్శించింది. ఏంటా వాక్యం అనంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అని. ఆ వాక్యం అతన్ని టచ్ చేసింది. ఆ వాక్యం అతని హృదయాల మీద సువర్ణాక్షరాలుగా రాయబడిపోయింది. యేసయ్య లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయనని ఆరాధించే వాళ్ళు, ఆయనను తెలుసుకునే వారు కూడా లోకానికి వెలుగై ఉంటారు అనే వాక్యం అతన్ని గట్టిగా బలపరిచి ఆ వాక్యం పట్టుకొని ప్రతిరోజు అనుదినం ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అతను దేవుడు అతనికి విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చి, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చి, చక్కటి తెలివితేటలను ప్రభు అనుగ్రహించి అతన్ని ప్రభు ఏం చేశారు తెలుసా? పైనున్న వాణిగా ప్రభు ఆశీర్వదించేశారు. ఎలాగో తెలుసా? ఆ వాక్యం పట్టుకోవటం, నా తండ్రి నీవు లోకానికి వెలుగు, నిన్ను అనుసరించి నిన్ను నమ్ముకొని నిన్ను ఆరాధన చేసే నీ పిల్లలు కూడా లోకానికి వెలుగై ఉన్నారు, వెలిగిస్తారు అని చెప్పని ఈ వాక్యం నాతో ముచ్చటించింది. ఈ వాక్యం నాతో మాట్లాడింది. ఈ వాక్యం నన్ను దర్శించింది. ఈ వాక్యం నన్ను ధైర్యపరిచింది. ఈ వాక్యం నా పట్ల నెరవేర్చబడాలి అని ప్రార్థన చేస్తే కాంతి అంటే వెలుతురునిచ్చేటటువంటి లైట్ ని కనుక్కునేటటువంటి జ్ఞానాన్ని, అంటే అప్పుడు లైట్లు లేవు, కొన్ని వందల ఏళ్ల క్రితం. అప్పుడు అన్ని కాగడాలు,
లాంతర్ గుడ్లు, దీపం గుడ్లు అన్ని అవే. సముద్రంలోకి వెళ్ళేటప్పుడైనా, ట్రైన్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడైనా లాంతర్లే. అన్ని లాంతర్లు, దీపం గుడ్లే. అప్పుడు అన్ని ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేసుకోవడం వలన దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చి ఒక బల్బు కనుగొనేటటువంటి జ్ఞానాన్ని ప్రవహించాడు. ఈ రోజున చూడండి నా దేవుని బిడ్డలారా, నాకు ఎదురుగా ఎంత పెద్ద పెద్ద లైట్లు కట్టున్నాయో చూడండి. ఎంత స్పష్టంగా నేను మీకు కనబడుతున్నాను అని అంటే 1000 వాట్స్, 120 వాట్స్, 500 వాట్స్, మెగావాట్స్, ఎన్ని వాట్స్ తో లైట్లు తయారు చేయబడి. చిన్న బల్బు, బెడ్ లైట్, కిచెన్ లో లైట్, బయట వీధుల్లో లైట్, హైవే మీద లైట్లు, పెద్ద పెద్ద పార్కుల్లో లైట్లు, పెద్ద పెద్ద మహాసభల్లో లైట్లు, వెలుగునిచ్చే కాంతినిచ్చేటటువంటి లైట్లు. అంతేనా? రోడ్డు మీద వాహనాలు వెళ్ళడానికి వాహనాలకి లైట్లు, దీపాలు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. సైకిల్కి ఆ రోజుల్లో దీపం బుడ్లు తగిలించుకొని వెళ్ళేవాళ్ళు. ఈ రోజున కార్లకు లైట్లు, బైకులకు లైట్లు. ఇంకంతేనా? కరెంటు పోగానే ఫోన్లో కూడా టార్చ్ లైట్లు వేసేస్తున్నారు. ఫోన్లు కూడా ఏమొచ్చేసినాయి? ఒకప్పుడు టార్చ్ లైట్లు ఉండే, ఇప్పుడు ఫోన్ కూడా లైట్లు వచ్చేసినాయి. అంతేనా? ఆకాశంలో అలాగా తలెత్తి చూస్తే వెళుతున్నటువంటి విమానం టక 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 ఆరుతైలుతా లైట్ కాంతుల్ని విరచిమ్ముతూ వెళ్తుంది. ఆకాశంలో లైట్లు, భూమి మీద లైట్లు, సముద్ర మార్గంలో సముద్ర ప్రయాణం చేస్తున్న షిప్పుల్లో, బోట్లలో కూడా లైట్లు. అతని పేరే థామస్ ఆల్వా ఎడిసన్. అతను దేవుని వాక్యం ద్వారా దర్శించబడినప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకోవడం వలన ఒక గ్రామానికి కాదు, ఒక మండలానికి కాదు, ఒక జిల్లా వైడ్గా కాదు, ఒక స్టేట్ వైడ్గా కాదు, ఏమండి, ఒక సిటీకి కాదు, ఒక రాజధాని వరకు కాదు, ఒక స్టేట్ వరకు కాదు, ఒక కంట్రీ వరకు కాదు, ఖండాల వరకే కాదు, ప్రపంచం వరకే కాదు, ఆకాశ గగనాలలో కూడా పైవానిగా దేవుడు అతన్ని హెచ్చించేసి సముద్ర మార్గంలో ఎటు చూసినా కానీ జలమయమే. ఆ సముద్ర మార్గ ప్రయాణాలలో కూడా వెలుగునిచ్చేలాగా, శూన్యములో ఎగురుతున్నప్పుడు విమానానికి వెలుగునిచ్చేలాగా, రహదారులలో అరాంధకార మార్గాలలో వెళ్ళేటప్పుడు ఆ మార్గాలను రాజమార్గాలుగా మార్చుకునేలాగా ఆకాశంలో, భూమి మీద, సముద్రంలో వెలుగులు ఇచ్చేటటువంటి, వెలుగు కాంతులను నింపేటటువంటి ఒక జ్ఞానం థామస్ ఆల్వా ఎడిసన్కి ఇచ్చింది ఎవరు అని అంటే వాక్యమే అన్నది. నీవు కూడా దేవుడి వాక్యాన్ని, వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే నిన్ను కూడా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? దీపస్తంభము పైన నిన్న ఆయన వెలిగించుకున్నాడు. నిన్న ఆయన చేతులతో వెలిగించుకున్నాడు. 7 దీపస్తంభముల మధ్య 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడైన ఆయనే నిన్ను స్వయంగా వెలిగించుకున్నాడు. ఎందుకో? వెలిగించబడిన నీవు పైవాడివిగా ఉండాలే కానీ క్రింది వాడివిగా ఉండకూడదు. వెలిగించబడిన నీవు పైవాడవిగా ఉండువు గాని క్రింద వాడవుగా ఉండవంటే అర్థం ఏంటంటే అనేకులకు నీ ఇంట నుండి వారికి వెలిగించుట కొరకు, నీ ఇంట నుండి వారిని వెలిగించుట కొరకైనటువంటి ఒక దీపము వలె, ఒక దీపముగా, వెలిగించే దీపముగా నేను వెలిగించి ప్రభు చెప్తున్నారు, నీవు ఇతరులను వెలిగించే వ్యక్తివిగా, ఇతరులకు వెలుగునిచ్చే దీపముగా నీవు దీపస్తంభము పైన ఉంచబడదుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి ఒక వాక్యం చదువుకున్నాం. 113వ కీర్తన 8వ వాక్యం. ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుంచి బీదలను పైకెత్తువాడు. ఎక్కడి బాబు? ఎక్కడి నుంచి అయ్యా? నీవు క్రింద వాడివిగా ఉండవు అంటే క్రింద అనే అనుభవం దేన్ని సూచిస్తుందో తెలుసా? దరిద్రత, దీన స్థితిగతులు, దీన స్థితి, దరిద్రపు స్థితి. దేవుని వెళ్ళారా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను
దీన స్థితిని ఎరుగుదును, సంపన్న స్థితిని ఎరుగుదును. చెప్పండి, ఆ మాట చెప్పండి. దీన స్థితి యందునా, సంపన్న స్థితి యందునా. నా దీన పరిస్థితి ఎప్పుడు తొలగిపోద్ది? నా జీవితంలో నుంచి దరిద్రం ఎప్పుడు తొలగిపోద్ది? నా జీవితంలో అదృష్ట సమయాలు ఉండవా? నా జీవితంలో భాగ్యం లేదా? నా జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎక్కి వెళతాను అనే ఆ ఆశలన్నీ కూడా పగటి కలలేనా అని నీ జీవితంలో ఉన్న దీన పరిస్థితులు, నీ జీవితంలో ఏలుబడి చేస్తున్న దరిద్ర అనుభవాలు జ్ఞాపకం చేసుకొని తలుచుకొని కృంగిపోతున్నావా? ఎక్కెక్కి ఏడుస్తున్నావా? దారిద్ర రేఖ కంటే దిగువనున్న కుటుంబం నాది అని అనుకుంటున్నావా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అనుకుంటున్నావా? అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నేను దీన స్థితినే ఎరుగుదును అని అంటలా. నేను దీన స్థితిని ఎరుగుదును, సంపన్న స్థితిని ఎరుగుదును అంటే అర్థం ఏంటి తెలుసా? దీన స్థితిలో నుంచి, క్రింద అనుభవంలో నుంచి, క్రింది స్థాయి నుంచి నా దేవుడు అపోస్తలుడైన పౌలుని పై స్థాయి అంటే పైన అనుభవం, సంపన్న స్థితిలోనికి దేవుడు తీసుకోవడం. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటకు అర్థం ఏంటి తెలుసా? ప్రభుని ఆరాధించేవారు క్రింది స్థాయిలోనే ఉండరు, క్రింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తారు, పైన వారిగా మార్చబడతారు, పై సంబంధమైనటువంటి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ప్రభుని ఆరాధించే వాళ్ళు దరిద్రులుగా, అణగదొరకబడిన వాళ్ళుగా, మిడిల్ క్లాసులుగా, దారిద్ర్య రేఖలు క్రిందున్న వారిగా మీరే పాడు. ప్రభుని ఆరాధించే వాళ్ళు అణగదొరకబడిన వారిగానే ఉండరు. ప్రభుని ఆరాధించే వారు ఎవరు అణగదొరకలేరు. ప్రభుని ఆరాధిస్తున్న ఆ ఆరాధన, ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఆ వెంబడించుట్లో ఉన్న నమ్మకత్వం వారిని దరిద్ర స్థితి నుంచి, మిడిల్ క్లాస్ నుంచి సంపన్న స్థితికి తీసుకొని వెళ్ళింది. ప్రభు వాగ్దానం ఏంటి చెప్పండి? ఏం నాకు అర్థం కావట్లా. నువ్వు అంటే ఏం చెప్తున్నాడు ప్రభు ఈ ఆరాధన నీతో? ఈ మాటను బట్టి ప్రభు నీకు ఈ ఆరాధన ఏం చెప్తున్నాడు? ఈ రోజున ఏం చెప్తున్నాడు ప్రభు అని అంటే, నీవు దరిద్రతలోనే ఉండవు, నీవు క్రింది వాణివిగా అంటే ఈ దరిద్రతని అనుభవిస్తూ, ఈ దారిద్ర్య అనుభవాలను అనుభవిస్తూ, ఈ దరిద్రతలోని ఈ దారిద్ర్యంలో నువ్వు పడి ఉండవు, నువ్వు పైవాణివిగా మార్చు. నిన్ను ఈ నేల నుంచి, నీవు పడి ఉన్న అనుభవం నుంచి, నువ్వు పడిపోయినటువంటి ఈ చోటు నుంచి ఎక్కడ పడ్డావు? దరిద్రతలో పడిపోయావు. దారిద్రతను అనుభవిస్తున్నటువంటి అనుభవంలో పడి ఉన్నావు కొంతకాలంగా. ఈ క్రింద ఈ దారిద్రతలో పడి ఉన్న అనుభవంలో నుంచి నిన్ను ఇక్కడ మీద నుంచి నేను ఎలా మార్చిపోతున్నాను తెలుసా? నీవు ఇంకెప్పుడు పైవాడివిగానే దాటావు. ఆశీర్వదిస్తున్నాను ప్రభు సన్నిధిలో నుంచి హృదయపూర్వకంగా చేతులెత్తి ఈ రోజు నుంచి మీ కరువు, మీ దరిద్రత అంతా కూడా గుర్తు తెచ్చుకుందామన్నా కానీ గుర్తు లేనంతగా మీరు మర్చిపోయేలాగా సియోనులో నుంచి నా దేవుని యొక్క సమృద్ధి, ఆశీర్వాదం, మహిమైశ్వర్యం మీకు కుమ్మరించబడునుగాక. హబక్కూ గ్రంథం 3:19 వాక్యం చదవండి. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నడవజేయును. హల్లెలూయా. ఉన్నత స్థలముల పైన. ఈ వాక్యానికి మరి ఒక అర్థం ఏంటంటే, ఉన్నత స్థలముల పైన. క్రింది వాడివిగా అంటే, క్రింద అంటే బలహీనత. ఏంటిది చెప్పండి. బలహీనంగా ఉన్న వాళ్ళు కింద ఉంటారా? కొండ పైన ఉంటారా? కొండ మీదకి వెళ్ళాలంటే ఏముండాలి? కొండలు మించి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ఏముండాలి? బలమే.
అంటే అర్థం ఏంటి అంటే బలహీనతల్లోనూ ఉండవేక. ప్రభు అన్నాడు, ఈ బలహీనతలను పడి ఉండవు. నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాల్ని. ఆత్మీయ జీవితంలో బలహీనతలు చూసుకొని, మీ నిజ జీవితంలో బలహీనతలు చూసుకొని నేను పైకి రాలేను. ఈ బలహీనతలు, ఈ భౌతిక సంబంధమైన ఈ శరీర బలహీనతలు, నా ఆత్మీయ జీవితంలోని ఈ బలహీనతలు నన్ను ఆశీర్వదించబడకుండా చేస్తాయి. ఈ బలహీనతలు దేవుని వాగ్దానాలు నెరవేర్పును పొందుకోనివ్వకుండా చేస్తాయి. ఈ బలహీనతలు దేవుని ఎదుట ధైర్యముగా తల ఎత్తుకోనివ్వకుండా చేస్తున్నాయి. ఈ బలహీనతల నుంచి నేను బయట పడలేను. ఈ బలహీనతల వల్ల నేను అభివృద్ధి చెందలేను. ఈ బలహీనతల వల్ల నేను ఆశ్రయించబడలేను. ఈ బలహీనతల వల్ల నాకు ఫ్యూచర్ ఉండదు, నేను పైకి రాలేను నువ్వు అనుకున్నావు కదా. ప్రభు ఏం చెప్తున్నావు అంటే, నువ్వు అనుకుంటున్నట్లుగా ఆ పడిపోయిన అనుభవాల్లో, నిన్ను కృంగదీస్తున్న బలహీనతల్లో నీ ఉండవు. నువ్వు ఎక్కడ ఉండవు అంటే నువ్వు పైవాడవుగా ఉండవు. అంటే అర్థం, నేను నీకు బలము ధరింపచేసి అనేక ఉన్నతమైన శిఖరాలను అధిరోహించేలాగా చేయబోతున్నాను. ఉన్నత ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించగలిగిన ఇంకా ఇంకా ఎత్తైన పర్వతాలను ఎక్కేలాగా నేను నీ జీవితంలో చేయబోతున్నా. నువ్వు క్రింది వాడివిగా ఉండవు, నువ్వు పైవాడవుగా ఉంటావు అని ప్రభు చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు అనుకున్నట్లుగా ఆ బలహీనతల్లో నీవు ఎల్లకాలం పడి ఉండవు. నువ్వు అనుకున్నట్లుగా ఎల్లకాలం నీ బలహీనతల్లో నువ్వు పడి ఉండవు. నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నతమైన స్థలాలలో పైవాడవుగా ఉండేలాగా నేను నిన్ను బలపరుస్తాను. నువ్వు పైవాడవుగా ఉండవు కానీ క్రిందివాడవుగా. పాతాళ వేదనలు నీ కుటుంబంలో, నీ జీవితంలో తొలగించేసి పరసంబంధమైన ఆనందంతో నా యేసయ్య నిన్ను నింపి నిన్ను పైవానిగా ఉంచుతాడు. రెండవది, దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపం లాగా నిన్ను కూడా మీ ఇంటి వారందరినీ వెలిగించుకునే దీపం లాగా, ఇంటి వారందరికీ వెలిగించే దీపము లాగా దీపస్తంభము పైన ఉంచబడినట్లుగా నిన్ను నా దేవుడు ఆశీర్వాదకర అనుభవాల్లో ఉంచుతాడు. మూడవది, క్రింద ఉన్నటువంటి ఈ దరిద్రత స్థితిని, ఈ దారిద్రతను తొలగించి పైన ఉన్నటువంటి పరలోక సంబంధ ఆశీర్వాదాలతో, దీవెనలతో నేను నింపి నేను పైవానిగా ఉంచుతాడు. నాలుగోది, క్రింద అనుభవం అంటే బలహీనత, బలహీనతలో పడి ఉన్న అనుభవం నుంచి పైనున్నవానిగా అంటే ఉన్నత స్థలములలో లేడి వలె నిన్ను ఆయన బలముతో నింపి ఉన్నత అనుభవాలను నిన్ను నడిపించి ఉన్నతమైనటువంటి విజయాలను సాధించేలాగా చేయబోతున్నాడు. ఈ వాగ్దానం ఎవరి జీవితంలో నెరవేరితో చూడాలి. ఎవరి జీవితంలో నెరవేర్చబడింది? చదవండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వాక్యం. ఎవరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడింది అని అంటే, ఈ లోకంలో మనుషుల ద్వారా చేయబడిన వాటిని అనుసరించండి. సృష్టికర్త అయినటువంటి నిజ దైవం, ఏకైక దైవమైనటువంటి ప్రభువుని నీవు ఆరాధించే వ్యక్తిగా, అనుసరించే వ్యక్తిగా ఉంటే అప్పుడు ఆయన నిన్ను పైవానిగా ఉంచుతాడు. రెండవది, ఎవరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడింది అని అంటే, ఆయన ఆజ్ఞాపించిన వాటిని వినాలి. ఆయన చెప్తున్న మాటని శ్రద్ధగా ఎవరైతే వింటారో వారు క్రింది వారిగా బలహీనులుగా ఉండక, వారు క్రింది వారిగా దరిద్రులుగా ఉండక, వారు క్రింది వారిగా పాతాళ వేదనలను అనుభవించే వారిగా ఉండకుండా, వారు పైవారిగా పరలోక ఆనందం కలిగిన వారిగా, వారు పైవారిగా దీపస్తంభం మీద ఉంచబడినటువంటి అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి దీపంలాగా, వారు పైవారిగా ఐశ్వర్యాన్ని అనుభవించే వారిగా, వారు పైవారిగా ఆరోగ్యవంతులుగా ఉన్నత విజయాలను పొందుకునే వారినిగా ప్రభు ఎవరిని మారుస్తారు అంటే సృష్టికర్త అయిన యేసయ్యను ఆరాధించే వారిని. రెండు, ఆయన మాటను శ్రద్ధగా వినే వారిని ప్రభు పైవాడిగా మారుస్తాడు. మందిరంలోనికి వస్తున్నప్పుడు
ఆదివారం ఆరాధనకి వస్తున్నప్పుడైనా, బైబిల్ స్టడీకి వస్తున్నప్పుడైనా, ఒక భారీ బహిరంగ సభకు వస్తున్నప్పుడైనా వాక్యం వినటానికి అవసరమైనటువంటి మెలకువ, వాక్యం వినటానికి అవసరమైనటువంటి సిద్ధపాటు కలిగి రావాలి. ఎందుకంటే తెలుసా, నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడి స్వరాన్ని నువ్వు చక్కగా ఆలకించగలిగితే, నీతో మాట్లాడిన మాట చొప్పున చక్కగా నువ్వు నడవటానికి, జీవించడానికి అలవాటు పడినట్లయితే నీవు పైవాడవుగా మార్చబడతావు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీవు స్వాధీనం చేసుకోగలుగుతావు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు ఒక్క మాట, లే, నేను నీకు చూపించబోయే దేశానికి బయలుదేరి వెళ్ళు, నేను నేను అక్కడ ఆశీర్వదిస్తాను అన్నాడు. రూట్ మ్యాప్లు లేవు, రూట్ మ్యాప్లు లేవు ఈ రోజులో ఉన్నట్టుగా. చెప్పండి, ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఏమేమి పెట్టుకొని వెళ్తాం? లొకేషన్స్ లేవు, రూట్ మ్యాప్లు లేవు, ఇంకా గూగుల్ మ్యాప్ లేవు, రూట్ మ్యాప్లు లేవు, ప్లాన్ లేదు, ప్రణాళిక లేదు. నేను నీకు చూపిస్తాను అన్నాడు. చూపించిన దేశానికి వెళ్ళు అల్లా, నేను నీకు చూపిస్తాను అన్నాడు. ఆ మాట విన్నాడు, ఆయన మాట విన్నాడు, వెళ్ళాడు. ఒక్కడు 1000 మందిగా మార్చబడటమే కాదు, ఒకే ఒక్కడు ఒక దేశంగా మార్చబడింది. సత్యము నా మాట నెగ్గాలి, నా మాట నెగ్గాలి. భార్యము నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే జరగాలి. చాలాసార్లు నువ్వు నా మాటే నెగ్గాలి, నా మాటే గెలవాలి, నా మాటే నిలవాలి, నా మాటే అని అంటున్నావు. కానీ ప్రభు నీతో చెప్తున్న మాట నువ్వు విని, ప్రభు చెప్పిన మాట నువ్వు చేయటానికి నడుము బిగించి సిద్ధపడినట్లయితే కనుక దేవుని మాట వింటే నువ్వు నష్టపోవు. దేవుని మాట విని నడిస్తే, దానిని పాటిస్తే నీ జీవితం ఎలా మార్చబడిందో తెలుసా? దరిద్రపు అనుభవాల నుంచి పైకి లేవనెత్తబడి సంపన్న స్థితిలో, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నిలబెట్టబడి, ఎక్కడ చూసినా కానీ చాలా చోట్ల నా మాట గెలవాలి, నా మాట నెగ్గాలి. మనుషుల మాటలు వింటావు, మనుషులు చెప్పి నీ చేస్తావు, మనుషుల మాటలు వింటే బోధపడతావు. మనుషుల మాటలు కాక నీ మేలు కోరి నేను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి, నేను ఆశీర్వదించి, నీ ద్వారా సాక్ష్యం తెచ్చుకోవాలి, నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలి అని ఆశపడుతున్నటువంటి ఆయన మాటను చక్కగా శ్రద్ధగా విని ఆలకించినట్లయితే కనుక నీవు క్రిందివాడవుగా ఉండవు, నీవు పైవాడవుగా ఉండవు. ఆఖరి మాట చెప్తాను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద, అంటే క్రిందనున్న వాటి మీద మనసు పెట్టుకోకండి. ఏమని రాస్తుంది ఇక్కడ? పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోండి. ఆమె చెప్తాం ఒకసారి. ఎందుకు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, మీరు పైనున్న వాటి మీద మనస్సు నిలుపుకోవాలి, కానీ క్రిందున్న వాటి వైపు మీరు మనస్సు ఉంచుకోకూడదు, క్రిందున్న వాటి వైపు చూడకూడదు. అంటే 3వ అనుభవం ఏంటో తెలుసా? ఎవరైతే పైనున్న వాటిని వెతుకుతారో, ఎవరైతే పైనున్న వాటి మీద మనసు పెట్టుకుంటారో, ఎవరైతే పైకి చూస్తారో వాళ్ళని యేసయ్య కిందనున్న వారిగా కాకుండా పైనున్న వారిగా ఆశీర్వదిస్తాడు. కింద చూసేవాళ్ళు కింద ఉంటారు, పైకి చూసేవాళ్ళు చెప్పండి. కూరగాయలన్నింటిలో బెండకాయ చూడండి, పైకి చూస్తా కాసింది. ఎలా కాసింది? నువ్వు ఎలా ఎదగాలి? చెప్పండి. పైకి చూస్తా, పైకంటే పరలోక సంబంధమైన వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, వెలుగు సంబంధమైన వ్యక్తిగా నువ్వు పైకి చూస్తా ఉంటే, ఆ పైకి చూడటం వలన, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి వైపు చూడటం వలన దావీదు అంటాడు, ఆకాశమందున్న ఆసన్నుడై ఉన్నవాడా నీ వైపు నా కన్నులను ఎత్తి చూస్తున్నాడంట. అందుకని దావీదు జీవితం ఎలా మార్చబడింది? ఇంకా దావీదు ఉన్నాడు, ఇంకా దానియేలు ఉన్నాడు, ఇంకా అబ్రహాం ఉన్నాడు, ఇంకా మోషే ఉన్నాడు. ఈ వాగ్దానంలో చెప్పాల్సిన వాళ్ళు. నీకు అనుభవం కావాలంటే, నీకు సమాచారం కావాలంటే ఏంటి చూడాలి? ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులేతుచున్నాను,
ఈ లోకాన్ని చూసి, లోకంలో ఉన్న వాటిని చూసి నువ్వు నడిచినంత కాలం నువ్వు పైకి రావు. నీకు సహాయం చేయాలని ఉన్నత నుంచి ఆయన బాబును చాపాడు కదా, దీన స్థితి నుంచి, పెంట కుప్పల మీద నుంచి ఆయన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్న నిన్ను పైకి లేవనెత్తి ఉన్నతమైనటువంటి సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టి నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలని బాహువునే చాపాడు కదా. ఒకసారి ఆకాశం వైపు కనులెత్తి నువ్వు చూస్తే దేవుని చేతి సహాయం, దేవుని బాహువు సహాయం నీకు కలిగి నువ్వు క్రింద నుంచి లేవనెత్తబడి నువ్వు క్రిందవాణిగా కాకుండా పైవాణిగా మార్చబడతావు. క్రింద క్రింద క్రిందనున్న వాటిని, భూ సంబంధమైన వాటిని, శరీర సంబంధంలాగా భూ సంబంధంలాగా క్రిందన్న వాటి వైపు చూస్తే మీరు ఎప్పటికీ పర సంబంధమైన దీవెన, పర సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. ఈ రోజు నువ్వు చేయాల్సిన తీర్మానం ఏంటంటే, నేను నిన్నే అనుసరిస్తాను, నా చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధిస్తాను. సృష్టిలో ఉన్న వాటిని పూజించి నేను ఆరాధించను, ఈ సృష్టిని కలగజేసిన సృష్టికర్తమైన నిన్ను ఆరాధిస్తాను అని తీర్మానం చేయాలి. రెండవదిగా, నీ మాట నేను శ్రద్ధగా వింటాను, నీ మాటను నేను అనుసరిస్తానని తీర్మానం చేయాలి. మూడవదిగా, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిలాగా పైన వాటి మీద మనసు నిలుపుకుంటాను అని తీర్మానం చేయాలి. అప్పుడు నీవు క్రిందివాణిగా ఉండవు, పైవాణిగా ఉండవు. వాగ్దాన వర్తమానాన్ని ప్రభువు వేడుకుని ఆశీర్వదించును గాక.